పట్టాల పేరుతో కోట్ల రూపాయల మోసం జరిగింది. బీజేపీ నేత నర్సింగ్ ముదిరాజుపై బాధితులు ఆరోపణలు చేశారు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని 1000 కుటుంబాల నుంచి డబ్బులు వసూలు చేశారని తెలిపారు. 60 నుండి 100 గజాల ఇళ్ల స్థలాల కోసం ఒక్కొక్కరి నుంచి 50,000 నుంచి 3 లక్షల వరకు వసూలు చేశారని వెల్లడించారు. ఇచ్చిన పట్టాలు నకిలీవని తేలడంతో బాధితులు ఆందోళన చెందుతూ ఉన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే న్యాయం చేయాలని కోరుతూ ఉన్నారు. यहाँ तक लेके आए उन लोगों को कि ये लोग की कुछ मदद हो जाए कि इन्होंने बीजेपी का नाम लेके सबके पैसे खा रहा, पार्टी बदनाम और पार्टी वाले बदनाम, इन्होंने खा रहा पैसे, लोग की मदद कर रही मैं। पटालू की ज़मीन दे तू मुल्क के पेपर्स बनाए, फेक पेपर्स है, उसमें कुछ भी नहीं है, ना तो वहाँ ज़मीन है, ना तो कोई स्टैंप है, ना कुछ है। कौन सा स्टैंप है, क्या है, कुछ पता नहीं उसका, बस दे दिया। वो अनपढ़ लोग हैं, उनको कुछ पढ़ाई नहीं आती, घर घर काम करने वाले हैं, बोले कि हेल्प मांग रहे अपने से। కే నరసింహరావు ఈయన విట్టలవాడి నారాయణగూడలో ఉంటాడు. పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ రోటలు చేస్తారు కదా, వాళ్ళందరికీ పట్టాల జమీన్, గవర్నమెంట్ పట్టాల జమీన్ ఇస్తాడని వాళ్ళ దగ్గర నుంచి 50,000, 20,000, లక్షలు, 2 లక్షలు అట్లాంటి పైసలన్నీ తీసుకొని వాళ్ళందరికీ మోసం చేస్తుండు. చేరళి, మల్కాజ్గిరి, మేడపల్లి, అవుటర్ ఆఫ్ హైదరాబాద్ వీళ్ళందరికీ గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తాడని వీళ్ళ దగ్గర నుంచి ఎంత పైసలు తీసుకున్నాడు. ఇది వాళ్ళ దగ్గర వాళ్ళు తిరిగిపోయి అక్కడ అంతా ఇన్వెస్టిగేషన్ చేసినారు. చూస్తే అక్కడ ఏం దొరికిందంటే అది మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఏది రిజిస్టర్డ్ ల్యాండ్ లేదు. వాళ్ళు ఇచ్చిందన్ని పట్టాలన్నీ డూప్లికేట్స్ ఉన్నాయి, సిగ్నేచర్స్ అన్ని డూప్లికేట్స్ ఉన్నాయి, అక్కడ ఇచ్చిన పేపర్స్ అన్ని డూప్లికేట్స్ ఉన్నాయి. ఇళ్ల పట్టాల పేరుతో కోట్ల రూపాయల మోసం జరిగింది. బీజేపీ నేత నర్సింగ్ ముదిరాజుపై బాధితులు ఆరోపణలు చేశారు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ 1000 కుటుంబాల నుంచి డబ్బులు వసూలు చేశారని తెలిపారు. 60 నుంచి 100 గజాల వరకు కూడా ఇళ్ల స్థలాల కోసం ఒక్కొక్కరి నుంచి 50,000 నుంచి 3 లక్షల వరకు కూడా వసూలు చేసినట్టుగా కూడా బాధితులు తెలుపుతూ ఉన్నారు. బీజేపీ నేత అంటూ కూడా అంటున్నారు. నకిలీ పట్టాలు ఇవ్వడంతో కూడా బాధితులు ఒక్కసారిగా కూడా ఆందోళన చెందుతున్నారు. దీనిపై కూడా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, బీజేపీ నేత అంటున్నారు, నర్సింగ్ ముదిరాజ్ అంటున్నారు, బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి కూడా 50,000 నుంచి 3 లక్షల వరకు తీసుకుంటున్నారు. నిజంగా ఆయన బీజేపీ నేతేనా? అసలు బీజేపీ ముసుగులో ఇదంతా జరిగిందా? బీజేపీ నేత ముసుగులో కూడా అసలు ఏం జరిగింది? బాధితులు ఏమంటున్నారు? హిమబిందు, మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో ఈ ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని నర్సింగ్ ముదిరాజ్ అనే వ్యక్తి దాదాపు 50,000 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు ఒక్కొక్కరి నుంచి వసూలు చేసి ఆ తర్వాత వారికి నకిలీ పట్టాలు ఇవ్వడంతో ఆ ఇచ్చినటువంటి పట్టాలు నకిలీవని తెలిసిన తర్వాత బాధితులు ఒక్కసారిగా ఆందోళన చెందుతూ ప్రభుత్వం న్యాయం చేయాలని ప్రస్తుతం కోరుతూ ఉన్నారు. అయితే ఈ నర్సింగ్ ముదిరాజు బీజేపీ నేత అని తెలుస్తూ ఉంది. ఇళ్ల పట్టాల పేరుతో దాదాపు కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు అనేవి వెలుగులోకి వచ్చాయి. ఇటు మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని చెప్పడంతో బాధితులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, చెంగిచెర్లలో ఉన్నటువంటి నిర్వాసితులందరూ కూడా దాదాపు 60 నుంచి 100 గజాల ఇళ్ల స్థలం ఒక్కొక్కరికి ఇస్తాము, 50,000 నుంచి 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది అని చెప్పడంతో ఇళ్ల స్థలాలు వస్తున్నాయన్నటువంటి ఆశతో అతనికి ఈ డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇళ్ల స్థలాల కోసం పదే అడిగిన అనంతరం ఇవే పట్టాలు అని కొన్ని డాక్యుమెంట్స్ ను వాళ్ళందరికీ ఇచ్చారు. అయితే అక్కడ ఇళ్ల స్థలాలను తాము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము, పట్టాలు అనుకొని వాళ్ళందరూ కూడా వాటిని ఆక్యుపై చేసుకోవాలనేటువంటి సందర్భంలో అవన్నీ కూడా నకిలీ అని తెలిసింది. దీంతో ఒక్కొక్కళ్ళు 50,000 నుంచి 3 లక్షల రూపాయలు, అంటే వందలాది కుటుంబాలు ఈ రకంగా కోట్ల రూపాయలు మోసం జరిగింది అన్న విషయం గ్రహించిన తర్వాత దీనిపైన చర్యలు తీసుకోవాలి, తమ డబ్బులు రిటర్న్ ఇప్పించాలి, తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలంటూ బాధితులు ఇప్పుడు లబోదిబోమంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. హిమబిందు, అంటే ఇప్పుడు బీజేపీ నేతల అదే వాళ్ళ వైపు దీనికి సంబంధించి కూడా వాళ్ళ దృష్టికి వెళ్ళింది. ఎందుకంటే ఆయన బీజేపీ నేత అంటున్నారు. అక్కడ మల్కాజ్గిరి అంటే ఈటెల రాజేందర్ ఎంపీగా కూడా అక్కడ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఆయన దృష్టికి ఏమైనా వెళ్లే అవకాశం ఉందా, వెళ్ళిందా? ప్రస్తుతం దీనిపైన ఆరాధిస్తూ ఉన్నారు. ఒకవైపున పొలిటికల్ యాంగిల్స్ లోను, అంటే ముఖ్యంగా బీజేపీ నేత అనేటువంటి వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి కూడా నర్సింగ్ ముదిరాజు పైన
ప్రస్తుతం విచారణ చేస్తూ ఉన్నారు. అతను ఏ పొలిటికల్ అంటే నిజంగానే బీజేపీకి చెందినటువంటి వ్యక్తి, లేకపోతే పొలిటికల్ ముసుగులో పార్టీ పేరు చెప్పుకొని ఈ రకంగా ప్రజల దగ్గర పైసలను వసూలు చేసి ఇంతటి మోసానికి పాల్పడ్డారా, నిజంగానే బీజేపీలో ఉండే ఈ కార్యకలాపాలను ఈ మోసం చేశాడనేది ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. అటు బీజేపీ నుంచి అధికారిక ఎవరైతే ప్రధాన నాయకులు ఉన్నారో అధికారిక కార్యవర్గం వారు విచారణ చేయడంతో ఆరా తీస్తూ ఉన్నారు. మరోవైపున పోలీసులు కేసు నమోదు చేసి ఇతను చేసినటువంటి ఈ ఫ్రాడ్ కు సంబంధించి కూడా మొత్తం ఎప్పటి నుంచి ఈ మోసాలకు పాల్పడటం జరుగుతుంది, అంత పెద్ద ఎత్తున ఎన్ని కోట్ల రూపాయలను బాధితుల దగ్గర నుంచి తీసుకున్నాడు, ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అనేవి ఏ రకంగా ఫోర్జరీస్ చేయించి ఆ నకిలీ డాక్యుమెంట్స్ ను ఎలా తయారు చేయించాడు అనేది కూడా ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.